సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం మొదలైంది. దీనివల్ల విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ వైపు 12 టోల్ బూతులు, విజయవాడ వైపు 4 టోల్ బూతులు గుండా వాహనాలను పంపిస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది. ఇక ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్లే విధంగా టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం మొదలైంది. దీనివల్ల విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, సంక్రాంతి సెలవులు ముగియడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా స్థాయిలో వాహనాల రద్దీగా మారిందని చెప్పవచ్చు. వాహనాల రద్దీ భారీగా పెరగడంతో దానికి తగ్గట్టు కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోళ్లపాడు టోల్ ప్లాజా, అదేవిధంగా అంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ మార్గం వరకు ఎక్కువగా టోల్ గేట్లు తీసి వాహనాలు పంపిస్తున్న నేపథ్యం ఉందని చెప్పొచ్చు. పంతకి టోల్ ప్లాజా ఉన్నటువంటి 16 టోల్ గేట్లలో 12 టోల్ గేట్లను హైదరాబాద్ మార్గం వైపు నుంచి, విజయవాడ మార్గం వైపు కేవలం 4 టోల్ గేట్ల నుంచి ఉంచిన పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి వరకు వాహనాలు అనేది పెద్ద సంఖ్యలో వెళ్ళడంతో ఇవాళ ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా రద్దీ అనేది మామూలుగా సాధారణ స్థాయిలో ఉన్న పరిస్థితి. నిన్న ఒక్కరోజు దాదాపు 150,000 వాహనాలు వెళ్ళాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రోజు క్లీనింగ్ సమయం రేపు ఉదయం నుండి మళ్ళీ పాఠశాలలు కానీ, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఆఫీసులకు కానీ వెళ్లాలనే ఉద్దేశంతో సాయంత్రం సమయంలో వాళ్ళందరూ కూడా బయలుదేరడంతో పెద్ద ఎత్తున కూడా వాహనాల రద్దీ అనేది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి నెలకొంది. సో ఈ విధంగా వాహనాలు వస్తున్న సమయంలో ఎక్కువగా ఎక్కడైతే ఇరుకు ప్రాంతాలు ఉన్నాయి, అంటే చిట్యాల, పెద్దకాపర్తి తదితర ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అంటే ఫ్లైఓవర్ నిర్మాణాలు, అదేవిధంగా లో లెవెల్ బ్రిడ్జెస్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మాత్రం వాహనాలు అనేది నిదానంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే చిట్యాల వద్ద వాహనాలు చేరుకున్నాయో, చిట్యాల వద్ద ఈ రోడ్డుకు సంబంధించేసి ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ఉంది కాబట్టి ఇంకా ముందుకు వెళ్తే పెద్దకాపర్తి దగ్గర జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఆ చిట్యాల నుండి భువనగిరి మార్గం గుండా కూడా వాహనాలను హైదరాబాద్ కు మరలిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రజెంట్ గా చూస్తే మాత్రం వాహనాలు దాదాపు ఒక 3 కిలోమీటర్ల మేర మొత్తము పూర్తిలో నిలిచిపోయి ఒకదాని వెనుక ఒకటి నిదానంగా వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్న ప్రదేశం వద్ద మాత్రం వాహనాలు చాలా స్లోగా నిదానంగా వెళ్తున్నాయి. సో టోల్ ప్లాజా వద్ద మాత్రం టోల్ ప్లాజా సిబ్బంది, నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి చర్యలు తీసుకోవడంతో ముఖ్యంగా 12 టోల్ గేట్లను హైదరాబాద్ మార్గం వైపు ఉంచడం మాత్రం వాహనాలు టోల్ ప్లాజాలు దాటి వెంటనే వెళ్తున్న పరిస్థితి. ప్రతి నిమిషంకి దాదాపు ఒక 20 వాహనాలు వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు సాయంత్రం మిడ్ నైట్ వరకు కూడా ఈ యొక్క రద్దీ అనేది కొనసాగే అవకాశం అయితే క్లియర్. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.